ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఆటోకాడ్ ని యూజ్ చేసి 2D లైన్ ప్లాన్, సింగిల్ లైన్ ప్లాన్ ఏ విధంగా డ్రా చేయాలని తెలుసుకుందాం. సో ఇది ఈ విధంగా కనిపిస్తున్న లైన్ ప్లాన్ జస్ట్ లైన్ ప్లాన్ అనమాట. సో డోర్స్ విండోస్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, జస్ట్ సింగిల్ లైన్ ప్లాన్ లో మనం చూపిస్తాం అనమాట. సింగిల్ లైన్ ప్లాన్ ఏ విధంగా డ్రా చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. సో స్టార్ట్ డ్రాయింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో స్టార్ట్ డ్రాయింగ్. సో వెంటనే మనకు ఒక వర్క్ స్పేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న డ్రా టూల్ బార్స్, ఇవన్నీ టూల్ బార్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ టూల్ బార్స్ అండ్ వచ్చేసి పైన కనిపిస్తున్న మెనూ బార్స్ అనమాట. సో టూల్ బార్స్, మెనూ బార్స్ గురించి అండ్ వచ్చేసి వర్క్ స్పేస్ అండ్ ఇది కమాండ్ లైన్ అనమాట. సో ఇది అంతా వర్క్ స్పేస్, ఇది కమాండ్ లైన్. సో ఈ కమాండ్ లైన్ గురించి, వర్క్ స్పేస్ గురించి అండ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న టూల్ బార్స్ గురించి కూడా కంప్లీట్ గా ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాము. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కింద ప్రొవైడ్ చేస్తాము. సో మీరు అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఐకార్డ్స్ కూడా వదిలేస్తాము, అక్కడ నుంచి కూడా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రాయింగ్ మనం ఒక ఫైల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేసి మనం యూనిట్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో యూనిట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. అయితే ఏంటంటే ఈ ఆటోకాడ్ అనేది ఆటోడెస్క్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ అనమాట. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త వెర్షన్ అయితే లాంచ్ చేస్తుంటారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆటోకాడ్ 2021 వెర్షన్ అనమాట. సో ఇది స్టూడెంట్ వెర్షన్. ఇది స్టూడెంట్ వెర్షన్ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ 1 year అనమాట. మనకి లైసెన్స్ వస్తుంది. ఎటువంటి క్రాక్ ఫైల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ క్రాక్ ఫైల్ లేకుండా ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే ఉంది మా ఛానల్లో, మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఏ ఇయర్ లో ఏ వెర్షన్ లాంచ్ చేసినా సరే ప్రతి వెర్షన్ లో ఉండే కమాండ్స్ అన్ని సేమ్ అండ్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అంటే చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటాయి. ఎటువంటి పెద్ద మార్పులు అటువంటి మనకేం కనిపించవు. ఒక కొత్త వెర్షన్ అయితే ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తారు. అన్ని వెర్షన్స్ సేమ్, కమాండ్స్ సేమ్, టూల్ బార్ సేమ్, అన్ని సేమ్ అనమాట. సో అది అయితే ఏంటంటే మనం ఇప్పుడు డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్స్ అనేది సెట్ చేసుకోవాలన్నాం కదా. సో యూనిట్స్ ఉన్న కమాండ్ వచ్చేసి UN ఎంటర్ అనమాట. సో UN ఎంటర్ కొట్టగానే యూనిట్స్ అనేవి వస్తాయి మనకు ఇప్పుడు. సో ఇక్కడ డెసిమల్ ఉంటుంది. సో ఈ లెంత్ అనమాట. సో మనం డ్రా చేస్తున్న లైన్ ఏ లెంత్ లో ఉండాలి. సో డెసిమల్స్ లో ఉండాలా, లేకపోతే ఆర్టిస్టర్స్ లో ఉండాలి, ఇంజనీరింగ్ ఉండాలా, ఏ విధంగా ఉండాలో చూస్తున్నాను. సో డెసిమల్ ఉంచుతున్నాను. సో ప్రెసిషన్ అంటే ఏంటంటే పాయింట్ తర్వాత వచ్చి వాల్యూ అనమాట. సో పాయింట్ తర్వాత ఎన్ని పాయింట్స్ వరకు మనకి ఆ ప్రెసిషన్ వాల్యూ అనేది రావాలనేది ఫిక్స్ చేసుకొని ఉంచుకుందాం. సో ఎవరు ఫిక్స్ చేస్తున్నాం, ఓకే చేస్తున్నాను. సో ఓకే చేశాను. యూనిట్స్ అనేవి సెట్ అయిపోయినాయి. సో యూనిట్స్ అనేవి సెట్ అవగానే మన ప్లాన్ ఏ విధంగా ఏమైనా ఉందో ఒకసారి గమనిద్దాం. సో బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లాన్ ఉంది ఇక్కడ. సో 1625/1800 ఉందన్నమాట మనకి ఇక్కడ. సో టారెట్ వచ్చేసి ఫస్ట్ టారెట్ ని మనం డ్రా చేద్దాం. సో ఫస్ట్ కమాండ్ తీసుకుంటున్నాను. కమాండ్ వచ్చేసి L ఎంటర్ ఫర్ లైన్ అనమాట. సో లైన్ కమాండ్ వచ్చేసి ఉన్న కమాండ్ వచ్చేసి L ఎంటర్. సో L ఎంటర్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే మీరు కనిపిస్తున్న డ్రా టూల్ బార్ లో లైన్ అని కమాండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు. సో L ఎంటర్ చేస్తున్నాను, కమాండ్ యూజ్ చేశాను. సో L ఎంటర్ చేయగానే స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని ఉంటుంది మీకు క్రాస్ హెయిర్స్ పక్కన. సో మీకు ఇక్కడ ప్లస్ లా కనిపిస్తున్న క్రాస్ హెయిర్స్ అంటాం అనమాట. సో క్రాస్ హెయిర్స్ పక్కన మీకు స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఉంటుంది. సో లేకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ కింద చూసుకోవచ్చు మన కమాండ్ లైన్ లో వచ్చేసి లైన్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్. సో ఎక్కడైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది స్పెసిఫై చేయాలన్నమాట. సో పాయింట్ అనేది సో ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను పాయింట్ అనేది. సో ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకొని నాకు హారిజంటల్ డైరెక్షన్ లో 1625 కావాలి. సో 1625 క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో మనకి లైన్ అనేది పర్ఫెక్ట్ గా రావట్లేదు కాబట్టి సో ఎఫెక్ట్ ప్రెస్ చేస్తున్నాను. అర్థం కూడా ఆన్ అవుతుంది. సో అర్థం కూడా ఆన్ అవ్వగానే స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో వెర్టికల్ గా కానీ హారిజంటల్ కానీ స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎఫెక్ట్ ప్రెస్ చేసి ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా కింద వచ్చేసి ఈ ఐకాన్ ని యూజ్ చేసి కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ఓకే. ఇప్పుడు మనకి హారిజంటల్ డైరెక్షన్ లో 1625 కావాలి. సో 1625 ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో 1625 డిస్టెన్స్ లో అదొక లైన్ అనేది ఫామ్ చేస్తుంది. అది వచ్చేసి వెర్టికల్ డైరెక్షన్ లో 1800 కావాలి నాకు ఇప్పుడు. సో 1800 ఇచ్చి ఎంటర్ చేశాను. సో ఓకే, 1800 లో అది మనకి వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ ఎంత హారిజంటల్ గా 1625 ఇవ్వాలన్నమాట. సో 1625 ఎంటర్ అండ్ ఇలా వచ్చి ఇక్కడికి 1800 ఉంటుంది. సో ఇక్కడ మనకి 1800 ఉంటుంది అనమాట. సో 1800 ఎంటర్. సో అక్కడికి అది వచ్చింది.
సో ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఏదైనా కమాండ్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారంటే ఎస్కేప్ నొక్కండి. సో ఎస్కేప్ నొక్కగానే మీరు కమాండ్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతారు. సో వచ్చేసి మనకి ఇక్కడ ఒక టాయిలెట్ అనేది ఫామ్ చేసుకుందాం. సో పక్కన ఇంకొక టాయిలెట్ ఉంది మనకి. సో దాన్ని ఏ విధంగా ఫామ్ చేయాలో చూసుకుందాం. సో మీకు ఇక్కడ చూస్తుంటే యూసీఎస్ ఐకాన్ కొంచెం అడ్డగా అనిపిస్తుంది అనుకున్నారనుకుందాం. యూసీఎస్ ఐకాన్ ఆఫ్ చేసేసుకోండి. సో ఏ విధంగా ఆఫ్ చేసుకుంటారంటే యూసీఎస్ ఐకాన్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ యూసీఎస్ ఐకాన్ ఉంటుంది. సో యూసీఎస్ ఐకాన్ ఆన్ ఆర్ ఆఫ్ అని అడుగుతుంది. సో ఆన్ ఆర్ ఆఫ్ చేసుకుంటే యూసీఎస్ ఐకాన్ అక్కడ నుంచి అయిపోతుంది అనమాట. సో మనకి ఎటువంటి అడ్డు అనేది కనిపించదు అనమాట. సో అది సెలక్షన్ లో కొంచెం ప్రాసెస్ లో కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట, అందుకని ఆఫ్ చేసేసాను. సో అది ఓకే. టాయిలెట్ అనేది ఒకటి ఫామ్ చేసుకున్నాం. సో సేమ్ టాయిలెట్ సేమ్ సైజ్ తో పక్కన ఇంకో టాయిలెట్ ఫామ్ అవ్వాలన్నప్పుడు సో దీన్ని మీరు సేమ్ కావాలి కాబట్టి కాపీ చేసేసుకోవచ్చు, లేకపోతే ఫామ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఎలా ఎంటర్ చేస్తున్నాను, కాపీ చేయట్లేదు. ఇక్కడ నుంచి 1625 enter and 1800 enter and close here, escape. ఓకే, క్లోజ్ చేసి ఎస్కేప్ చేసేసాను. సో ఈ టాయిలెట్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. సో తర్వాత ఏమన్నా చూద్దాం. ప్లాన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ టాయిలెట్ అనేది ఫామ్ అయింది. సో దీనికి ఏం చూసుకున్నట్లయితే మనకు ఒక బెడ్రూమ్ అనేది ఫామ్ అయింది అనమాట. సో బెడ్రూమ్ 3250 by 3000 అనమాట. సో అది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఎలా ఎంటర్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ముందు యూజ్ చేసిన కమాండ్ స్పేస్ నొక్కినా ఎంటర్ నొక్కినా సరే మీకు ముందు యూజ్ చేసిన కమాండ్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది అనమాట. సో నేను స్పేస్ తీసుకున్నాను. సో సేమ్ కమాండ్ ఉంది. ఇక్కడ పాయింట్ క్లిక్ చేసుకున్నాను. సో నాకు వెర్టికల్ గా వచ్చేసి 3000 కావాలి. సో 3000 ఎంటర్ అండ్ ఇలా వచ్చేసి నాకు 3250 ఎంటర్ అండ్ ఇక్కడికి 3000 ఉంది. సో మీరు అక్కడ పెట్టగానే ఎండ్ పాయింట్ దగ్గర 3000 చూపించేస్తుంది. సో క్లిక్ చేయగానే అక్కడికి అదే ఫామ్ అయిపోయింది అనమాట. సో ఎస్కేప్ చేస్తున్నాను. సో ఈ కింద చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఈ కింద వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఉంది, సేమ్ సైజ్ అనమాట. సో సేమ్ సైజ్ లో ఫామ్ అవుతుంది. సో ఎల్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మీరు స్పేస్ బార్ వచ్చేసి స్పేస్ బార్ అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ పాయింట్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. సో 3250 ఎంటర్ అండ్ హారిజాంటల్ గా వచ్చేసి మనకు ఉన్న డిస్టెన్స్ సారీ ఇది ఎంటర్. ఓకే, నేను తప్పుగా డ్రా చేసినప్పుడు సో తప్పు డ్రా చేసిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ తప్పు డ్రా చేసిన అనుకున్న వెంటనే డిలీట్ చేయకుండా యూ ఎంటర్ ప్రెస్ చేస్తే అండు అనమాట. సో యూ ఎంటర్ ప్రెస్ చేయగానే అండు అవుతుంది, ఒక స్టెప్ అయితే బ్యాక్కి వెళ్తుంది. సో అదనమాట. సో నాకు వర్టికల్ గా ఉన్న హైట్ వచ్చేసి 2600 అనమాట. సో 2600 ఎంటర్ చేశాను. హారిజాంటల్ గా ఉన్న వచ్చేసి 3250. సో 3250 ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో ఎస్కేప్ చేస్తున్నాను. మీరు ఏ విధంగా డ్రా చేయాలనుకుంటున్నారో, ఏ సైడ్ కి డ్రా చేయాలనుకుంటున్నారో మౌస్ కర్సర్ ని ఆ సైడ్ కి పెట్టి అక్కడ క్లిక్ చేస్తే అక్కడ నుంచి డ్రాయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి. సో ఎల్ ఎంటర్ తీసుకున్నాను, ఇక్కడ పాయింట్ ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఈ డైరెక్షన్ లో కావాలి కాబట్టి లైన్ అనేది ఇప్పుడు ఆ డైరెక్షన్ లో నేను ఆ కర్సర్ అనేది ఉంచుతున్నాను అనమాట. సో వచ్చేసి ఇప్పుడు నాకు హారిజాంటల్ 3200 కావాలి. సో ఎంటర్ చేసుకున్నాను, నొక్కాను. సో ఇక్కడ ఫామ్ అయింది. సో వెర్టికల్ గా వచ్చేసి ఎంత కావాలో ఒకసారి చూద్దాం. ఇంకా చూసుకున్నట్లయితే 3200 కనిపిస్తుంది. సో హారిజాంటల్ లైన్ అనేది ఫామ్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి వర్టికల్ లైన్ అనేది మనకి ఫామ్ అవ్వాలి కాబట్టి 4600 కనిపిస్తుంది మనకి. సో 4600 అయితే అక్కడ ఇద్దాం కమాండ్ వచ్చేసి ఇప్పుడు. సో 4600 ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఇక్కడ లైన్ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ దీనికి నేను ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను, ఎస్కేప్ చేసేస్తున్నాను. సో అది అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసి మనకి స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ బెడ్రూమ్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి వెర్టికల్ హైట్ వచ్చేసి 2800 అనమాట. సో 2800 ఇచ్చాను. 2800 ఇచ్చేసి ఇక్కడ వచ్చి క్లోజ్ చేశాను. ఒక బెడ్రూమ్ అనేది ఫామ్ అయిపోయింది. ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి కిచెన్ అండ్ దాని కింద ఇక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ డైనింగ్ అనేది ఫామ్ అయింది అనమాట. సో అదే విధంగా ఫామ్ చేయాలో చూద్దాం. సో స్పేస్ బార్ తీసుకుంటున్నాను. స్పేస్ అంటే ఆల్రెడీ ఏంటి మనం ముందు యూజ్ చేసిన కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ మనకి క్రాస్ ఎయిర్ లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నాకు రైట్ సైడ్ కి ఆ సైడ్ కి కావాలి కాబట్టి ఆ విధంగా కర్సర్ పాయింట్ అనేది ఉంచాను. సో ఇప్పుడు నేను హారిజాంటల్ 3300 ఇచ్చి ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే అక్కడ లైన్ ఫామ్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు డౌన్ కి వచ్చి 2800 అనేది కావాలన్నమాట. సో 2800 ఇస్తున్నాను ఇప్పుడు. సో డౌన్ కి 2800 ఎంటర్ క్లోజ్ వచ్చేసింది. సో ఇక్కడ నేను ఈ రూమ్ అనేది క్లోజ్ చేశాను, ఎస్కేప్ చేశాను, మళ్ళీ స్పేస్ తీసుకున్నాను. సో కింద డైనింగ్ కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో డౌన్ కావాలి కాబట్టి నాకు డౌన్ పెట్టాను. సో 2600 అనమాట మనకి ఇక్కడ ఉన్న లైన్. సో ఇక్కడ నుంచి తీసుకున్నాను. సో క్లోజ్ చేశాను, ఎస్కేప్ చేశాను. సో మీకు ఇప్పుడు కనిపిస్తున్న ప్లాన్ అనమాట. ఇది 2D ప్లాన్. ఈ విధంగా మనం 2D లో జస్ట్ లైన్ డయాగ్రామ్ ఇది
ఒక లైన్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేయడం అనమాట ఇది. సో ఇంకా చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో 2D ప్లాన్ అనేది డ్రా చేస్తాం. సో మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్ డోర్ MD అని ఉంది. సో మెయిన్ డోర్ అండ్ డోర్ అండ్ ఈ గ్యాప్ ఇవ్వడం. సో ఇక్కడ టెక్స్ట్ ఏ విధంగా ప్లేస్ చేయాలి అండ్ విండోస్ ఏ విధంగా ప్లేస్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం వచ్చేసి డోర్స్ అనేవి ఏ విధంగా ఫామ్ చేయాలో చూద్దాం అనమాట. సో డోర్స్ అనేవి ఫామ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇదనమాట మనకి కనిపిస్తుంది ప్లాన్ అనమాట ఇప్పుడు. సో ఇక్కడ మనకి మెయిన్ డోర్ అనేది కనిపిస్తుంది కదా. సో మెయిన్ డోర్ అనేది ఏ విధంగా ఫామ్ చేశారో ఒకసారి చూద్దాం. ఓకే, సో మెయిన్ డోర్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఆఫ్సెట్ అంటే ఏంటో ఒకసారి కరెక్ట్గా గమనిద్దాం మనం వచ్చేసి ఇప్పుడు. సో నేను ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడికి ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు సేమ్ ఇలాంటి ఆబ్జెక్టే ఒకటి పర్ఫెక్ట్ గా ఇన్సైడ్ లోపలికి నాకు కావాలని అనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే నాకు ఇక్కడ ఈ లైనే ఇక్కడ కావాలనుకుంటున్నాను, పైన కొంచెం డిస్టెన్స్ లో కావాలనుకుంటున్నాను. అది ఏ విధంగా చేస్తామో చూద్దాం ఒకసారి. వచ్చేసి ఇప్పుడు ఓ ఎంటర్ చేసాం అనుకుందాం. సో ఓ అంటే ఆఫ్సెట్ అనమాట. సో అది స్పెసిఫై ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది అక్కడ. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే స్పెసిఫై ఆఫ్సెట్ డిస్టెన్స్. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత కావాలని అడుగుతుంది. సో నేను ఒక 200 కానీ 300 కానీ ఎంటర్ చేశాను అనుకుందాం. సో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. సో సెలెక్ట్ ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు ఆఫ్సెట్ చేయాలని అనుకుంటున్నారు అని ఆబ్జెక్ట్ అడుగుతుంది. సో అది ఓపెన్ దేని మీద అయితే పెట్టి క్లిక్ చేస్తామో సెలెక్ట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ లో ఇన్సైడ్ కా అవుట్ సైడ్ కా మనం సెలెక్ట్ చేసుకొని ఇన్సైడ్ కా అవుట్ సైడ్ కు ప్లేస్ చేసుకొని మనకు నచ్చినట్లుగా లోపలికి అయితే లోపల క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు బయటికి కావాలనుకుంటే మీరు బయటికి కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ. సో బయటికి క్లిక్ చేస్తున్నాను. సో బయటికి కూడా వచ్చింది అనమాట. సో అది ఇది ఆఫ్సెట్ అనమాట. సో మనకి ఎంత డిస్టెన్స్ లో కావాలని ఆఫ్సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది అనమాట. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేవి టూ టైప్స్ కింద ఉంటాయి అనమాట మనకు వచ్చేసి. సో గ్రీన్ విండో సెలక్షన్, బ్లూ విండో సెలక్షన్. సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ విండో అనేది వస్తుంది. సెలెక్ట్ చేయడానికి క్లిక్ చేసి సో రైట్ టు లెఫ్ట్ వచ్చామంటే అది గ్రీన్ విండో వస్తుంది అనమాట. సో రైట్ లెఫ్ట్ వస్తుంది, గ్రీన్ విండో వస్తుంది. గ్రీన్ విండో స్పెషాలిటీ ఏంటంటే అది ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఎంత ఉన్నా సరే జస్ట్ ఎంటర్ అవ్వగానే గ్రీన్ విండోలోకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట టోటల్ గా. సో టోటల్ గా సెలెక్ట్ అయిపోతుంది. సో సెలెక్ట్ అయింది, ఎస్కేప్ చేసేసాను. సో అది గ్రీన్ విండో. అండ్ బ్లూ విండో వచ్చేసి లెఫ్ట్ టు రైట్ అనమాట. సో ఈ విధంగా బ్లూ విండో అనేది ఫామ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే గ్రీన్ విండో జస్ట్ ఇలా టచ్ అవ్వగానే అక్కడ ఉన్న లైన్ అంతా కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే గ్రీన్ విండోలో అంతా ఉంటే గానీ ఆ లైన్ అంతా ఉండాలి. సో హాఫ్ పెడుతున్నాను ఇప్పుడు నేను, చూడండి మీరు ఇక్కడ. సో ఇక్కడ హాఫ్ పెట్టాను కానీ సెలెక్ట్ అవుతుంది. గ్రీన్ విండో అయితే జస్ట్ టచ్ చేయగానే సెలెక్ట్ అయిపోతుంది. సో ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా ఆ విండోలో ఉంటే మాత్రమే సెలెక్ట్ అవుతుంది అనమాట బ్లూ విండోలో. సో కంప్లీట్ గా వచ్చింది, సెలెక్ట్ చేసేసాను. సో సెలెక్ట్ చేయగానే ఎరేజ్ చేయాలి మనం ఇప్పుడు. సో డిలీట్ కొట్టిన డిలీట్ అయిపోతుంది, లేకపోతే ఎరేజ్ కొన్న కమాండ్ ఈ ఎంటర్ అనమాట. సో ఎరేజ్ అయిపోతుంది. అది ఆఫ్సెట్ అనమాట. సో ఇప్పుడు మనం ఆఫ్సెట్ చేద్దాం. ఇక్కడ డోర్ కి వచ్చేసి సో ఓ ఎంటర్ తీసుకున్నాం. స్పెసిఫై ఆఫ్సెట్ డిస్టెన్స్ అని అడుగుతుంది. 300 ఇచ్చి ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న లైన్ నేను ఇక్కడికి ఆఫ్సెట్ చేసుకున్నాను. సో ఆఫ్సెట్ చేసిన తర్వాత నాకు మెయిన్ డోర్ డిస్టెన్స్ వచ్చేసి నేను 915 ఇద్దాం అనుకున్నాను. సో 915 ఇచ్చి ఎంటర్ చేశాను. సో అదనమాట ఇక్కడికి ఆఫ్సెట్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది. అయితే ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇది అనమాట మన మెయిన్ డోర్ గ్యాప్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అవుతాం మనం లోపలికి వచ్చేసి ఇప్పుడు. సో అది ట్రిమ్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్ మనకు. ఇప్పుడు ఈ లైన్ మనకు అవసరం లేదన్నమాట. సో ఈ లైన్ అవసరం లేదు కాబట్టి దాన్ని ట్రిమ్ చేద్దాం. సో ట్రిమ్ కున్న ఆప్షన్ ఈ డబుల్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ట్రిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అవ్వగానే మీకు ఏ లైన్ అయితే వద్దనుకుంటున్నారో ఆ లైన్ మీరు తీసుకెళ్ళి దాన్ని క్లిక్ చేసినట్లయితే అది అక్కడ నుంచి ట్రిమ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎక్స్ట్రాగా ఈ లైన్స్ అనేవి ఫామ్ అయినాయి కదా, ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఎంటర్ ఎరేజ్ అయిపోయింది అనమాట. సో అది ఈ విధంగా ఇక్కడ ఒక డోర్ అనేది మనం ఫామ్ చేసేసుకున్నాం. సో ఇంకా డోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఫామ్ చేద్దాం. సో వచ్చేసి ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది మనకి ప్లాన్ లో. సో ఆ డోర్ ని ప్లాన్ చేసి చూద్దాం. సో ఎంటర్ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకుని ఎంటర్ చేశాను. సో ఇక్కడ నుంచి మనకి గ్యాప్ తీసుకుని ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ నుంచి దీన్ని 915 ఎంటర్. సో ఎస్కేప్ చేస్తున్నాను, టీఆర్ డబుల్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ నుంచి లైన్ అనేది అరేంజ్ చేసేసుకున్నాను. సో ఎస్కేప్ చేశాను, ఈ రెండు సెలెక్ట్ చేశాను. సో ఈ ఎంటర్ చేశాను. సో అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇంకొక డోర్ అనేది ఫామ్ అయిపోవడం జరిగింది అనమాట. సో ఈ డోర్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం, ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయో. సో ఇక్కడ డోర్ కనిపిస్తుంది, ఇక్కడ మెయిన్ డోర్, ఇక్కడ డోర్ అండ్ ఇవన్నీ డోర్స్ ఉన్నాయి. సో ఈ డోర్స్ అన్ని ఫాస్ట్ గా ప్లేస్మెంట్ అయితే చేసేద్దాం మనం ఇప్పుడు.
డోర్స్ అని ప్లేస్మెంట్ చేసేసుకున్నాం. సో ఎంటర్లీ డోర్ ఉంది. సో మెయిన్ డోర్ ఇక్కడ నుంచి ఇక్కడ బెడ్రూమ్ కి ఒక డోర్ అనమాట. సో దీని తర్వాత ఇక్కడ బెడ్రూమ్ ఉంది అండ్ వచ్చేసి ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది ఒక బెడ్రూమ్. సో దీనికి ఒక డోర్ అండ్ కిచెన్ అండ్ డైనింగ్. సో ఇవన్నమాట. సో డోర్స్ అని మనం ప్లేస్ చేసేసుకున్నాం. సో డోర్స్ అని ప్లేస్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏముందో చూద్దాం వచ్చేసి మనకి. సో ఓకే, అన్ని డోర్స్ అన్ని ప్లేస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఇద్దాం. సో మనం ఎక్కడెక్కడ ఏ రూమ్ ఎంత సైజులో ఉందని తెలుసుకొని టెక్స్ట్ ఇద్దాం ఒకసారి. సో ఓకే, ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఒకవేళ ఇప్పుడు డ్రా చేసుకున్న దాని అంతా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని చూడటానికి కొలుసుకోవచ్చు అనమాట మనం దీన్ని. అంటే మెజర్ చేయొచ్చు. మనకు ఇప్పుడు ఏ విధంగా మెజర్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు యానిటేషన్ టూల్ బార్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో డైమెన్షన్స్ అనమాట. సో ఇవి ఏ విధంగా మెజర్ చేయాలి. సో లీనియర్ అంటే లైన్, స్ట్రైట్ లైన్ కి ఏ విధంగా మెజర్ చేస్తాం, యాంగులర్ కి. సో యాంగులర్ కి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆర్క్ లెంత్, రేడియస్, డయామీటర్. సో ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. సో మనం ఇప్పుడు లీనియర్ గా అంటే స్ట్రైట్ లైన్ మెజర్ చేయాలనుకుంటాం. సో లీనియర్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి అన్నా తీసుకోవచ్చు, లేకపోతే కమాండ్ వచ్చేసి డిఐఎం అని కొట్టగానే మీకు కనిపిస్తుంది DIMALI అనమాట. సో డైమెన్షన్ ఎలైన్ అనమాట. సో ఇది కమాండ్ వచ్చేసి సో ఇక్కడ క్లిక్ చేసి ఏ పాయింట్ దగ్గర అయితే మనకు కావాలనుకుంటాం ఆ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఎండ్ పాయింట్ ఫిక్స్ చేసుకొని పైకి తీసుకురండి. సో మీరు అక్కడ జూమ్ చేసుకున్నట్లయితే 1625 ఇచ్చాం మనం. 1625 ఫిక్స్డ్ గా ఉంది అక్కడ. సో నేను దాన్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఎరేజ్ అయితే చేస్తున్నాను. ఈ ఎంటర్ చేశాను. సో ఎరేజ్ అయిపోయింది. ఆ విధంగానే చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇక్కడ మెజర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి క్విక్ అని ఉంటుంది అనమాట. సో ఇది 2020, 2021 వెర్షన్స్ లో వచ్చిన ఆప్షన్ అనమాట. సో క్విక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. క్విక్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ లోపలికి తీసుకువెళ్ళగానే అక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ గా రూమ్ సైజ్ అనేది మనకు చూపిస్తుంది. సో ఈ రూమ్ సైజ్ ఎంత ఉంది, సో ఆ రూమ్ సైజ్ అండ్ వచ్చేసి ఈ రూమ్ సైజ్ ఎంత ఉంది. సో ఆ సైజ్ అనేవి మనకు అక్కడ ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి కొత్తగానే. సో అది అండ్ వచ్చేసి ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఇచ్చేద్దాం ఇప్పుడు. సో ఎంటీ ఫర్ మల్టీ లైన్ టెక్స్ట్ అనమాట. సో ఎంటీ కమాండ్ ఇస్తున్నాను. సో ఎంటీ ఎంటర్ చేయగానే సో అక్కడ మీకు స్పెసిఫై ఫస్ట్ కార్నర్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఒక విండో అనేది ఇచ్చాను. సో నాకు అక్కడ టైపింగ్ అనేది ఓపెన్ అయింది. ఇది మనకు కనిపిస్తుంది ఇప్పుడు టాయిలెట్ అనమాట. సో టాయిలెట్ కనిపిస్తుంది. సో టాయిలెట్ టైప్ చేశాను, ఎంటర్ చేశాను. మనకి కింద డైమెన్షన్ ఎంత ఉంది 1625 బైక్ మీరు ఎక్స్పోర్ట్ అండి. సో బై 1800 క్లిక్ చేశాను. సో మీరు అక్కడ చూసుకుంటే చాలా చిన్నదిగా ఇక్కడ ఏదో కామెంట్ అనమాట. సో అసలు కనిపించడం లేదు. దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఒకసారి. సో సెలెక్ట్ చేసి మీరు మీ మౌస్ లో రైట్ క్లిక్ అనేది చేయండి. సో రైట్ క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అనే విధంగా రావడం జరుగుతుంది. సో ప్రాపర్టీస్ కనిపిస్తాయి ఇక్కడ. సో ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. సో ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైప్ సో టెక్స్ట్ హైట్ అనేది కనిపిస్తుంది. సో టెక్స్ట్ హైట్ డబుల్ క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ అనేది చేంజ్ చేయండి. సో ఒక 150 చేంజ్ చేసి ఎంటర్ చేయండి. సో మీకు అక్కడ వెంటనే అక్కడ చేంజ్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో ఓకే, క్లోజ్ చేసేసాను. సో టాయిలెట్ అనేది మనకు కూడా ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇందులో చూసినట్లయితే అసలు కనిపించలేదు కదా, చాలా చిన్నది అయిపోయింది. సో టెక్స్ట్ హైట్ అనేది మనం ఇంక్రీజ్ చేసాం అనమాట. సో దీని అన్ని చోటకి కాపీ చేసుకుందాం. ప్రతి పాయింట్ దగ్గర ఇలా కొత్తగా తీసుకొని మల్టీ లైన్ టెక్స్ట్ తీసుకుని టైం పడుతుంది. సో ఫాస్ట్ గా అవడం కోసం సో CO ఎంటర్, కాపీ, CO ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం, ఎంటర్ చేసాం. ఒక పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పాయింట్ బేస్ చేసుకొని కాపీ చేయాలనేది. సో ఒక పాయింట్ సెలెక్ట్ చేశాను, కాపీ చేసేస్తున్నాను అన్ని చోట్లకి కూడా. సో ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మీకు ఎక్కడెక్కడ కావాలో ఇంక్ లైన్ లో కూడా ప్లేస్ అవుతుంది అనమాట. సో పర్ఫెక్ట్ లైన్ లో ఓకే, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఓకే ఎస్కేప్ చేస్తున్నాను. సో అది అన్ని చోట్ల మనం అనేది టెక్స్ట్ అనేది ఫామ్ చేస్తాం అనమాట. సో ఒక్కొక్క దానికి చేంజెస్ చేసుకుంటూ వచ్చేద్దాం ఇప్పుడు. సో ఇది టాయిలెట్ సేమ్ సైజెస్, రెండు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వచ్చేసి బెడ్రూమ్. సో డబల్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆ టెక్స్ట్ మీదకి వెళ్ళి డబల్ క్లిక్ చేశారనుకుంటే వెంటనే మీకు ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ హైట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇందాక ఆప్షన్స్ లో నుంచి చేంజ్ చేసుకున్నట్టు ఇక్కడ టెక్స్ట్ హైట్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి, లేకపోతే ఇటాలిక్ లో ఉండాలా. సో ఇక్కడ మీరు అన్ని మార్పులు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఆప్షన్ మీకు మీరు అంతకుముందు చూసే ఉండొచ్చు మేబీ. ఓకే, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో టాయిలెట్ కాదు మనకి ఇప్పుడు ఉన్నది, బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. సో టాయిలెట్ కాదు మనకి బెడ్రూమ్ ఉందన్నమాట. సో బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ సైజెస్ మనకు వచ్చేసి ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేసేసాను దాన్ని. ఓకే, ఇప్పుడు బెడ్రూమ్ కదా మనకు వచ్చేసి
బెడ్రూమ్ ఎంటర్ ఇస్తున్నాను. సో కిందకు వస్తుంది. కింద మనకు వచ్చేసి 13200 by 2800. సో 3200 by ఎంత కనిపిస్తుంది మనకి 2800 అనమాట. సో అది ఓకే మనకి కనిపిస్తుంది బెడ్రూమ్. వచ్చేసి ఇక్కడ టాయిలెట్ కనిపిస్తుంది. సో సారీ టాయిలెట్ కాదు, మనం కింద వచ్చేసి మొత్తం అరెస్ట్ చేస్తుంది కదా. సో అరెస్ట్ చేసేసి ఇది మనకి కనిపిస్తుంది కిచెన్ అనమాట. సో కిచెన్ ఎంటర్ చేసాను. కిచెన్ సైజెస్ వచ్చేసి 3300 by 2800. మనం ఇక్కడ అన్ని రూమ్స్ కి నేమ్స్ అని టెక్స్ట్ అనేది ఇచ్చేసాం అనమాట. సో కంప్లీట్ గా టెక్స్ట్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా వచ్చేసి మనకి టెక్స్ట్ ఇక్కడ మెయిన్ డోర్ అని చెప్పేసి ఇక్కడ డోర్ అని చెప్పేసి ఇవ్వలేదు. సో అవి అయితే ఇద్దాం ఇప్పుడు వచ్చేసి. సో ఎంటీ ఎంటర్ చేశాను. సో ఎంటీ ఎంటర్ చేసి ఇక్కడ అయితే నాకు మెయిన్ డోర్ కావాలి కాబట్టి అక్కడ తీసుకున్నాను. సో ఎండి అని కొట్టి పక్కన ఎక్కడ క్లిక్ చేశాను. సో పక్కన క్లిక్ చేయగానే మొత్తం అది ఎడిటింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. సో టెక్స్ట్ లో నుంచి. సో మనకి అక్కడ ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు అది. సో సెలెక్ట్ చేసుకుందాం. సో గ్రీన్ విండో ఓపెన్ చేశాను, ఎక్కడ సెలెక్ట్ అయిపోతుంది కాబట్టి. సో సెలెక్ట్ అయింది. వెంటనే మనం రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కి వెళ్ళి ప్రాపర్టీస్ లో టెక్స్ట్ హైట్ అనేది పెంచుకుందాం. సో టెక్స్ట్ హైట్ అనేది వచ్చేసి బ్యాక్ స్పేస్ 150 ఎంటర్. నేను 150 చేసుకోగానే మనకి అక్కడ కొంచెం టెక్స్ట్ అనేది హైట్ గా కనిపిస్తుంది. సో మనకి బాగా కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ మూవ్ చేయాలనుకుంటారంటే దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు కొంచెం మూవ్ అనేది అవుతుంది అనమాట. సో అది ఓకే. నేనైతే కాపీ చేస్తున్నప్పుడు సో CO ఎంటర్ స్పెసిఫికేషన్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎక్కడ కావాలి అక్కడికి కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి మెయిన్ డోర్ కాదు, ఇది జస్ట్ డోరే కాబట్టి ఎం తీసేస్తాం. సో ఎం తీసేసి బయట క్లిక్ చేశాను. సో అక్కడ డోర్ ఫామ్ అయిపోయింది. సో దీన్ని అయితే అన్ని చోట్ల కాపీ చేస్తున్నాను. CO ఎంటర్ సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ చేస్తున్నాను. సో కాపీ అన్ని చోట్ల కాపీ చేసేస్తున్నాను. సెలెక్ట్ అయితే డోర్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి అక్కడక్కడికి. సో అదనమాట. సో అది సో ఓకే. డోర్స్ అనేవి లైన్ అనేది టెక్స్ట్ అనేది ఫామ్ చేసేసుకున్నాం. ఇంకా వచ్చేసి మనకి ఏం కనిపిస్తున్నాయి చూద్దాం ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే బెడ్రూమ్స్ లైన్ అని ప్లేస్ చేసుకున్నాం. MD ఓకే అంత అయిపోయింది. సో ఇక్కడ విండోస్ అండ్ వెంటిలేటర్స్ కనిపిస్తున్నాయి. సో విండోస్ వెంటిలేటర్స్ ఫామ్ చేద్దాం ఫాస్ట్ గా. సో ఓకే విండోస్ వెంటిలేటర్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి చూద్దాం. సో L ఎంటర్ తీసుకున్నాను. సో విండో F8 ఆన్ చేస్తున్నాను. సో F8 అండ్ వచ్చేసి విండోకి 900 తీసుకుని ఎంటర్ చేస్తున్నాను. సో లైన్ సో ఇటు పక్క 150 తీసుకున్నాను. సో అక్కడ నుంచి 300. సో 150 డివైడ్ అయిపోతుంది లైన్ వచ్చేసి ఇప్పుడు. సో ఇదనమాట. సో ఈ లైన్ ని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో అది సో మనకు కనిపిస్తున్న విండో అనమాట ఇది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సో కాపీ చేస్తున్నాను ఫస్ట్. సో కాపీ ఎంటర్ కాపీ చేసుకోవచ్చు, లేకపోతే మిర్రర్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే కాపీ చేశాను. కాపీ చేసి దీన్ని అంతటిని సెలెక్ట్ చేసుకొని రొటేట్ అనమాట. సో RO ఎంటర్. సో రొటేట్ చేసుకున్నాం, వెటికల్ గా రొటేట్ చేసి RO ఎంటర్ రొటేట్ కింద ఫార్ములా కమాండ్. సో ఏదో ఒక పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకోండి బేస్ పాయింట్ కింద. సో బేస్ పాయింట్ కింద సెలెక్ట్ చేసుకుని మౌస్ కర్సర్ ఏ డైరెక్షన్ అది తిప్పుతారో ఆ డైరెక్షన్స్ కి ఆపోజిట్ గా మీకు అక్కడ అది తిరగడం అనేది జరుగుతుంది అనమాట. సో నాకు ఈ డైరెక్షన్ లో కావాల్సి ఉంటుంది విండో. సో ఆ డైరెక్షన్ తీసుకొచ్చి పెట్టుకున్నాను. సో దీన్ని అయితే నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ CO ఎంటర్ తీసుకొని మిడ్ పాయింట్ తీసుకొని సో నాకు ఇక్కడ లైన్స్ అనేది మిడ్ పాయింట్ కనిపిస్తుంది. సో మిడ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఒక విండో అండ్ డైనింగ్ హాల్ లో ఒక విండో మిడ్ పాయింట్. ఓకే మిడ్ పాయింట్ ఓపెన్ చేశాను, ఎస్కేప్ వేసాను. ఓకే హారిజాంటల్ ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకున్నాను అన్ని చోట్ల నేను ప్లేసింగ్ అయితే చేసేసాను అనమాట. సో ఎస్కేప్ చేస్తున్నాను. సో మీకు ఎప్పుడైనా జూమ్ సరిగా అవ్వట్లేదు అనుకుంటే Z ఎంటర్ A ఎంటర్ చేసినట్లయితే మీకు కంప్లీట్ గా ఆ
మీరు ఏదైతే డ్రా చేస్తున్నారో అది పర్ఫెక్ట్ గా జూమ్ అయిపోతుంది అనమాట. సో జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, జూమ్ ఫర్ ఆల్ అనమాట. జెడ్ ఫర్ జూమ్, ఏ ఫర్ ఆల్. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సిఓ ఎంటర్ తీసుకున్నాను. సో మిడ్ పాయింట్ బేస్ చేసుకున్నాను. ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నాను అక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే, అది సో కంప్లీట్ గా ప్లేస్ అయింది అనమాట. ఓకే, ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి. సో ఓకే, ఇదంతా అయిపోయింది. సో టాయిలెట్ పైన ఇక్కడ మనకి ఏం కావాలి, వెంటిలేటర్స్ కావాలి. సో వెంటిలేటర్ కామ్ చేద్దాం. సో వెంటిలేటర్స్, సో ఎంటర్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 150, ఇక్కడ నుంచి 150, సారీ ఎంటర్. రెండు లైన్లు ఒకే లైన్ కింద ఫామ్ అవ్వలేదు. కాపీ చేస్తున్నాను. ఓకే, సేవ్ అంటే సారీ సేవ్ అంటే మిడ్ పాయింట్ ఎస్కేప్. అండ్ ఇవైతే డిలీట్ చేద్దాం. ఎక్స్ట్రాగా మనం తయారు చేసుకున్నవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాం అనమాట. సో బ్లూ విండో స్పెషాలిటీ మీకు తెలిసిందే. సో ఏవైనా కంప్లీట్ గా ఉంటే అది సెలెక్ట్ అవుతుంది. సో కంప్లీట్ గా లేకపోతే అది సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇటువంటి సమయాల్లో మనకి కన్స్యూమ్ గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కలిసిపోతూ ఉంటే గ్రీన్ విండో సెలెక్ట్ చేస్తే కంప్లీట్ గా సెలెక్ట్ అయిపోయి డిలీట్ అయిపోతాయి. సో కాబట్టి మనకి ఏవైతే కావాలనుకుంటామో ఏ సెలెక్ట్ అవుతాయి అనమాట. సో బ్లూ విండోలో సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేసిన ఎరేజ్ అయిపోయినాయి. సో ఫైనల్ గా వచ్చేసి మనకి ఇంకా అక్కడ విండోస్ పైన డబ్ల్యూ అనేసి, లేకపోతే ఇక్కడ వెంటిలేటర్స్ పైన వి అనేసి పెట్టుకున్నాను అనమాట. సో కాపీ చేసుకున్నాను. సిఓ ఎంటర్. ఇక్కడ నుంచి ఎఫెక్ట్ ఆఫ్ చేస్తున్నాను. సో వెర్టికల్ అయితే మూవ్ అవుతుంది. ఓకే, డి అక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో మనకి అన్ని చోట్ల డి కాదు కదా కావాల్సింది, డబ్ల్యూ. సో డబ్ల్యూ విండో, డబ్ల్యూ ఫర్ విండో అనమాట. సో డబ్ల్యూ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ చేశాను. సో కాపీ చేసుకొని ఎక్కడైతే నాకు కావాలనుకుంటున్నానో పర్టికులర్ గా ఆ పాయింట్స్ దగ్గర తీసుకెళ్ళాను, నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. సో సిఓ ఫర్ కాపీ అనమాట, అండ్ పేస్ట్. ఓకే, సో అన్ని విండోస్ అనేది ప్లేస్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి వెంటిలేటర్ కావాల్సి ఉంటుంది అనమాట. సో సేమ్ ఈ టెక్స్ట్ ని తీసుకొచ్చి అక్కడ కూడా కాపీ పేస్ట్ చేస్తాం. సో డబ్ల్యూని పేస్ట్ చేస్తున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్, బ్యాక్ స్పేస్ వి, ఎగ్జిట్ అవ్వదు, బ్యాక్ స్పేస్ వి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు కంప్లీట్ గా లైన్ ప్లాన్ అనేది మనం ఆటోకేడ్ లో ఈ విధంగా ఫామ్ చేసుకుంటాం. సో ఎస్కేప్ చేస్తున్నాను. సో ఇది ఈ విధంగా మనం లైన్ ప్లాన్, సో జస్ట్ 2D లైన్ ప్లాన్ అనమాట. ఇది ఎటువంటి వాల్ థిక్నెస్ లు లేవు, ఎటువంటి ఫర్నిచర్ ప్లేస్మెంట్ కానీ లేకపోతే ల్యాండ్స్కేపింగ్ కానీ ఎటువంటిది లేదు. జస్ట్ ఒక లైన్ ప్లాన్ అనేది ఈ విధంగా డ్రా చేస్తాను అనమాట. సో అది సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లైన్ ప్లాన్ 2D లైన్ ప్లాన్ ఏ విధంగా డ్రా చేయాలనేది చెప్తాం అనమాట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.